అభివృద్ధి చేసి చూపిస్తా, నన్ను గెలిపించండి. జయభీంరావు భారత్ పార్టీ పిఠాపురం అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. తాను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ గ్రామం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని, ఏమీ అభివృద్ధి చెందలేదన్నారు. మా పార్టీని ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాను అన్నారు. అధికార పార్టీలు మతాలు కులాలు పార్టీలు చూస్తూ అభివృద్ధి చేయకుండా అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. జయభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ ఉన్నత ఆశయాలతో పార్టీని స్థాపించారని, తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిర్విరామ కృషి చేస్తామన్నారు. రోజులుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో నేను పర్యటించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇదే గ్రామంలో నా మిత్రులకు శ్రేయోభిలాషులు అందరూ ఉన్నారని చాలాసార్లు నేను ఇదే ఉప్పాడ ఇదే కొత్తపల్లిలో చాలాసార్లు పరిశీలించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పెద్దగా మార్పులు ఏమీ కనిపించలేదు. ఇక్కడ ఎస్సీ సోదరుల కుటుంబాల దగ్గర నేను వెళ్ళడం జరిగింది. ఇదే బీసీ సోదరులు, ఇదే చేనేత వేసుకునే అందరూ ఇదే ప్యాటర్న్లోకి నేను తిరగడం జరిగింది. మార్పు ఏమైనా వచ్చిందా అంటే చాలా తక్కువ మార్పు వచ్చింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఎంతో డెవలప్ అవ్వాల్సిన మన రాష్ట్రం, మన నియోజకవర్గం, మన జిల్లాలు దీన స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా సరే ఎందుకు పూర్తి స్థాయిలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయలేకపోయారు? ఒక వెనుకబడిన తరగతుల వారు ఎందుకు ఈ విధంగా అదే విధంగా బ్రతకాల్సి వస్తుంది? మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఒక వాకతిప్ప గ్రామం అంటే ఒక ఉప్పాడ లాంటి లేదా ఒక కొత్తపల్లి మండలంలో ఒక పక్కనే ఉన్న ఒక గ్రామం ఈ విధంగా ఇంకా కుగ్రామంగా ఉండిపోయింది అంటే, గ్రామాలు డెవలప్ కాకపోతే మండలాలు డెవలప్ కావు, మండలాలు డెవలప్ కాకపోతే జిల్లాలు, రాష్ట్రాలు, దేశం కూడా బాగుపడదు. కాబట్టి గ్రామ స్థాయి నుండి కూడా డెవలప్మెంట్ ఉండాలి అని మా పార్టీ జయభీంరావు భారత్ పార్టీ సిద్ధంగా ఉంది. అన్ని రకాల పనులు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తూ, వాకతిప్ప గ్రామంలోకి నేను చూసిన అన్ని బాధలను కూడా తప్పనిసరిగా మేము కూడా ఒకవేళ గెలవగలిగితే, వీళ్ళందరూ ఆశీర్వదించి గెలవగలిగితే మేము కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మరొక్కసారి తెలియజేస్తూ, వాకతిప్ప మిత్రులందరికీ, కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి నన్ను ఆశీర్వదించండి, నా పార్టీని ఆశీర్వదించండి.